వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహా గణాధిపతయే నమః. ఈరోజు మనం 2020 సంవత్సరం సెప్టెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. ఈ మాసంలో ప్రత్యేకత ఏంటంటే, ముఖ్యంగా ప్రధాన గ్రహాలైనటువంటి 3 గ్రహాలు ఉచ్చక్షేత్రాల్లో, 3 గ్రహాలు స్వక్షేత్రాల్లో సంచారం చేస్తున్నాయి. ఇటువంటి అరుదైన అపూర్వమైనటువంటి గ్రహస్థితి ఈ మాసం ఏర్పడుతోంది. ఈ గ్రహస్థితి 12 రాశుల్లోకి కర్కాటక రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి దిశగా గోచరిస్తోంది. అంటే కర్కాటక రాశి వారికి ఈ మాసం పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది అని చెప్పినా ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు. దీనికి కారణం ఏంటంటే, కర్కాటక రాశి వశాత్తు షష్టాధిపతి అయినటువంటి గురుడు తన స్వక్షేత్రంలో ధనుసులో 6వ ఇంట సంచారం చేస్తున్నాడు. శని కూడా 6వ ఇంటే సంచారం చేస్తున్నారు. అలాగే కుజుడు కర్కాటక రాశికి దశమంలో మేషంలో తన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు. సెప్టెంబర్ 23 తర్వాత రాహువు లాభస్థానంలో ఉచ్చస్థానంలో సంచారం చేస్తున్నాడు. కేతువు పంచమ స్థానంలో వృశ్చిక రాశిలో తన ఉచ్చక్షేత్రంలో సంచారం చేస్తున్నారు. 2వ స్థానంలో రవి సింహంలో తన స్వక్షేత్రంలో ఉన్నారు. బుధుడు 3వ స్థానంలో తన స్వక్షేత్రం మరియు ఉచ్చక్షేత్రమైనటువంటి కన్యలో సంచారం చేయటం అనేటువంటిది, ఈ గ్రహస్థితి అనేటువంటిది మరింత శుభ ఫలితాలని కర్కాటక రాశి వారికి అందజేస్తోంది. అయితే ఏ రంగాల వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తాడు అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్యాయోగం చాలా బాగుంది. వారు ఏ విద్యను చదవాలనుకున్నా, ఎటువంటి కోర్సులు చేయాలనుకున్నా వారి కోరిక నెరవేరేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వారు కోరుకున్నటువంటి ఉద్యోగాన్ని సంపాదించాలనుకుంటే ఈ మాసంలో ప్రయత్నం చేస్తే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, విదేశాలలో ఉన్నటువంటి వారికి, వీసా గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ మాసం అత్యంత శుభ ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగంలో వారు కోరుకున్న ప్రదేశానికి వెళ్ళగలుగుతారు. వారు కోరుకున్నటువంటి స్థాయికి వెళ్ళగలుగుతారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి చక్కటి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. చక్కటి ఆర్థికాభివృద్ధి కూడా లభిస్తుంది. మరి ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి బిల్డర్స్, ఫైనాన్షియర్స్, కాంట్రాక్టర్స్కి అత్యంత రాజయోగ కాలంగా చెప్పవచ్చు. వారు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ని అత్యద్భుతంగా సమాజం ఆశ్చర్యపోయే విధంగా చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మరి కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి రాజకీయాల మీద పూర్తి పట్టు ఏర్పడుతుంది. పదవిని ఆశించేటువంటి వారికి పదవి యోగం కలుగుతుంది. సెప్టెంబర్ 23 తర్వాత గనక పదవులు కోరుకునేటట్లయితే అకస్మాత్ ధనప్రాప్తి కలిగించేటువంటి రాహువు, అకస్మాత్ రాజయోగాన్ని కలిగించేటువంటి రాహువు కర్కాటక రాశి వారికి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కనుక ఇప్పటి నుంచి కర్కాటక రాశి వారికి మంచి యోగం మొదలైనట్లే అని సుస్పష్టంగా చెప్పవచ్చు. మరి కర్కాటక రాశి వారు ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతాన పురోగతి విషయంలో చింతించేటువంటి కర్కాటక రాశి వారికి ఈ మాసం నుంచి సంతాన పురోగతి చాలా బాగుంటుంది. సంతానం అభివృద్ధి బాట పడతారు. మరి కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి వారి యొక్క జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది.
సహజసిద్ధంగానే కుటుంబం పట్ల ప్రేమాభిమానాలు, బాధ్యత, ఇష్టత ఉండేటువంటి కర్కాటక రాశి వారికి కుటుంబంతో చక్కటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మనోధైర్యం పెరుగుతుంది, మానసిక వికాసం పెరుగుతుంది. మనోధైర్యంతో కొత్త కొత్త కార్యక్రమాలని చేస్తారు. మొదలుపెట్టినటువంటి కొత్త ప్రాజెక్ట్స్ని విజయపథంలో నడిపించగలుగుతారు. సినీ టీవీ రంగ కళాకారులు, మీడియా మిత్రులు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకి కర్కాటక రాశి వారు ఎవరైనా సరే అత్యద్భుతమైనటువంటి అవకాశం. ఇంత అద్భుతమైనటువంటి గ్రహస్థితి ప్రతి నెలా రాదు గనక ఈ మాసంలోనే కొత్త కొత్త వ్యాపార వ్యవహారాలను చేసి అనుకూలమైన గ్రహస్థితి ఉన్నప్పుడే కర్కాటక రాశి వారు వీటిని కనుక మొదలు పెట్టగలిగితే సంపూర్ణ శుభ ఫలితాలను సాధిస్తారు, ఆర్థికాభివృద్ధిని పొందుతారు, విజయాల్ని నమోదు చేసుకుంటారు. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కోర్టు కేసుల రీత్యా కానీ, మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ తీర్పులు తమకు అనుకూలంగా కావాలనుకునేటటువంటి పరిస్థితి ఉండేటట్లయితే మీరు సెప్టెంబర్ 23 తర్వాత, అంటే సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ నెలాఖరు లోపల కనుక ప్రయత్నం చేసేటట్లయితే మీకు తీర్పులు కానీ, పరిష్కారాలు కానీ మీకు అనుకూలంగా వచ్చేటువంటి పరిస్థితి సుస్పష్టంగా గోచరిస్తోంది. గతంలో చేసినటువంటి రుణాలు తీరుస్తారు. అలాగే ఆరోగ్య విషయంలో దీర్ఘరోగులు ఎవరైనా ఉండేటట్లయితే వారు ఉపశమనాన్ని పొందుతారు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు నూతన గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం పొందుతారు. మంచి నూతన వస్త్ర ఆభరణాలని కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దైవ కార్యాల నిమిత్తం, పుణ్యకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు. మరి ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా దాదాపుగా 90% వరకు అత్యంత శుభ ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితిగా ఈ గ్రహస్థితి గోచరిస్తోంది. ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి సోదర వర్గం నుంచి, బంధువుల నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి. కర్కాటక రాశి స్త్రీలు ఆపేక్ష, ఆప్యాయత ఉండేటువంటి సహజ సిద్ధమైన లక్షణాలుగా ఉండేటువంటి కర్కాటక రాశి స్త్రీలకి ఈ మాసం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. బంధుమిత్రులతో, సోదరులతో, కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో మంచి వినోద కాలక్షేపాలు చేస్తారు. చక్కగా ఆర్థికంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు. సమాజ సేవా రంగంలో ఉండేటువంటి కర్కాటక రాశి వారు మంచి పేరు ప్రతిష్టలను పొందుతారు. చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కూడా ఆర్థికంగా లాభాలు పొందుతారు. వారి వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకోగలుగుతారు. ఇక ఫ్యాన్సీ, కిరాణా మర్చెంట్స్, వస్త్ర వ్యాపారులు, హార్డ్వేర్ వ్యాపారస్తులు, కలప, ఐరన్ ఇటువంటి వ్యాపారాలన్నీ చేసేటువంటి వారందరికీ అత్యంత అనుకూలమైనటువంటి మాసం. బయట పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ వీరి వ్యాపారంలో మాత్రం మంచి అభివృద్ధి గోచరిస్తోంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల చక్కటి లాభాలని పొందగలుగుతారు. తరచుగా ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల రీత్యా కూడా చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఈ మాసం మొత్తం దాదాపుగా గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. కొద్దిపాటి ఆటంకాలు సెప్టెంబర్ 23 వరకు ఏర్పడతాయి. దానికి కారణమైనటువంటి రాహువు యొక్క గ్రహస్థితి రీత్యా దాని దోష పరిహారం కోసం నేను చెప్పేటువంటి పరిహారాలని పాటించగలిగితే ఆ కొద్దిపాటి ఇబ్బందుల్ని కూడా తప్పించుకోగలుగుతారు. రాహుగ్రహ దోష నివారణ కోసం రాహుగ్రహం యొక్క ధాన్యమైనటువంటి మినుములతో గారెలు వండించి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పశుపక్షాదులకు పెట్టడం కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి పెట్టడం కానీ చేసేటట్లయితే రాహు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. రాహువు అధిదేవత అయినటువంటి కనకదుర్గ అమ్మవారి దేవస్థానాన్ని దర్శించండి. కనకదుర్గ అమ్మవారికి మెరూన్ కలర్ కుంకుమతో అర్చన చేయించి ఆ కుంకుమని
నుదుటిన ధరించేటట్లయితే సెప్టెంబర్ 23 వరకు ఉన్నటువంటి ఈ రాహు వ్యతిరేకత కూడా తొలగిపోతుంది. మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే మినపప్పు నానబెట్టి మరుసటి రోజు అంటే శనివారం కానీ గురువారం కానీ ఆవుకి తినిపించగలిగితే రాహు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి అనుకూలమైనటువంటి జీవిత భాగస్వామి లభిస్తారు. ఇక అన్ని రంగాల్లో అంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ వ్యాపారాలు చేసేటువంటి వారికి కూడా మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో రొటేషన్ పెరుగుతుంది, లాభాలని ప్రోగు చేసుకోగలుగుతారు. తల్లిదండ్రులు కానీ సోదర సోదరి వర్గం కానీ సంపూర్ణ సహాయ సహకారాలని అందిస్తారు. ఈ మాసంలో రవిగ్రహ అనుకూలత వల్ల మీ మాటకి ఎదురు లేకుండా పోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. కుజగ్రహ ప్రభావం వల్ల అప్పుడప్పుడు తలనొప్పి, నడునొప్పి వంటివి కొద్దిగా పెయిన్స్ బాధ పెట్టినప్పటికీ ఓవరాల్గా ఆలోచించేటట్లయితే ఆరోగ్యపరంగా కూడా మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని చాలా కాలం తర్వాత వచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని కర్కాటక రాశి వారందరూ వినియోగించుకుని ధైర్యంగా ముందడుగు వేసి బయట ప్రపంచంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా వారు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ధైర్యంగా ముందడుగు వేసి లాభాలని, విజయాలని, విద్యాభివృద్ధిని, పదవుల్ని పొందాలని పరాత్పరుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.